అయోధ్య నుంచి స్టార్ట్ అయిన పుష్ప చూడండి. బస్సులో స్టార్ట్ అయ్యాము అయోధ్య నుంచి మహర్కి, శారదాదేవి శక్తిపీఠం దగ్గరికి. మొదలు వెళ్ళేటప్పుడు మేమందరం భజన చేసుకుంటూ వెళ్ళాము. మా బస్సులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భజన చేస్తున్నారు. టీవీలో కొద్దిసేపు భక్తి పాటలు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక అంకుల్ వచ్చి మనకి రామ సీతారామ అనుకుంటూ మనకి చెప్పారు. ఆ తర్వాత నేను సౌండ్ చేశాను, వాయించాను అవి. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే వెళ్ళేటప్పుడు అందరం కూడా బస్సులో అట్లా చేయడం వల్ల. అక్కడి నుంచి మెహర్కి వెళ్ళాము, బస్ స్టాండ్లో ఇది. అక్కడి నుంచి మేము ఆటో మాట్లాడుకు వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. చాలా రష్ ఏం లేరు. యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర ఇప్పుడు కుంభమేళ నడుస్తుంది కాబట్టి కుంభమేళ నుంచి అందరూ ఇటే వచ్చిన వాళ్ళు మధ్యలో ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఇక్కడ ఆగుతారంట, అంటే ఆ స్టేట్ నుంచి పోయేవాళ్ళు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు ఇంత ఉండరు, బట్ ఏంటంటే కుంభమేళ టైంలోనే ఉంది కాబట్టి అందరూ అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు వేరే టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారని చెప్తున్నారు. ఏంటంటే కొంచెం మంచి శక్తిపీఠం అన్నమాట ఇది. అతను మాకు ఫ్రెషప్ గానీ తీసుకెళ్తున్నాడు అన్నమాట, అవన్నీ చెప్తున్నాడు తను. కానీ అక్కడ చాలా మోసం ఉంది, ఎందుకంటే ఫ్రెషప్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కంపల్సరీ పూజా సామాన్ తీసుకుని డిమాండ్ చేస్తున్నాడు అన్నమాట. అది కూడా టెంపుల్, అది పూజా సామాన్ తీసుకుంటేనే మనని మళ్ళీ మన సామాన్ తీసుకోవడానికి కానీ అది ఉంటుంది. మనం ముందే మాట్లాడుకోవాలి, మనం ముందు మాట్లాడుకున్నా కూడా వాళ్ళు అలాగే చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ. वो इसका क्या है, वो इसका क्या करते हैं इसमें? हम प्रसाद बनता है ना, ओ उसका मंदिर में चली जाएगी, आपको मिलेगी नहीं। हाँ, मंदिर में चली रहती है, वो घर के चल जाता है इसका। ये सब प्रसाद है, हाँ, चढ़ने वाला अलग है। हाँ, ये आपको घर मिलेगा, इस घर के लिए ये मिल जाएगा, ये चढ़ जाएगा। ओ इसका घर के चल जा देता है इसका, ओ इसका अगर आपको लेना है तो आप खुलाकर वहाँ से घर ले जा सकते हैं। हाँ, नहीं लेना तो वहीं पे मंदिर पे चढ़ जाएगी, मंदिर में। ठीक है, अच्छा लगता है। అక్కడి నుంచి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము నడుచుకుంటూ. లైక్ మన తెలంగాణలో జాతర ఎలా జరుగుతుందో అక్కడ అట్లా కూడా అట్లా పెట్టారు అక్కడ. ఇక్కడ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు అందరూ. కానీ వెదర్ బాగుంది అక్కడ, అంటే మీన్ అమ్మవారు పైన ఉండడం, కింద చుట్టూ వాతావరణం కానీ చాలా బాగుంది. రెడీ అయ్యాము, అక్కడి నుంచి వెళ్తున్నాము అంటే కొండపై ఇంకెక్కడానికి. యాక్చువల్గా రూప్ వే ఉంది, ప్లస్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బట్ మేము ఏంటంటే నడుచుకుంటూ చూద్దాం ఎలా ఉందని వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి వెళ్ళి అన్నమాట పైనకి మనం ఎక్కాలి. ఇక్కడి నుంచి లైన్ అన్నమాట.
చాలామంది ఎక్కుతున్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కుతున్నారు. బట్ మేము వెళ్ళినప్పటి నుంచి అక్కడ చాలా రష్ అయిపోయింది. ఏం చేసామంటే రైట్ సైడ్ ఇంకొక దారి ఉంది, అంటే కొండపై నుంచి వెళ్ళడానికి. ఆ కొండపై నుంచి వెళ్ళడానికి మేము ట్రై చేసాము. చూసారా, ఇప్పుడు ఎటు నుంచి వెళ్దామని ప్లాన్ చేసాము మేము. చూడొచ్చు, మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది అక్కడ. మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళు హాయ్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మధ్యలో హనుమాన్ టెంపుల్ చూడొచ్చు, మీరు చాలామంది ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ మేము అందరం ఇంకా ఎక్కుతున్నాము అక్కడి నుంచి వెళ్ళి. ఇంకా ఇక్కడి నుంచి మేము ఆ కొండపైకి ఎక్కడ నుంచి మెట్లు అవాయిడ్ చేసాము. మెట్లు విడిచిపెట్టి మేము ఈ కొండ ఎక్కాము. కానీ చాలా కష్టం ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్ళడం. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దని చెప్పారు. బట్ ఏంటంటే ఇది షార్ట్ కట్ అన్నమాట, ఈజీగా అయిపోయింది. బట్ కొంచెం కొండ ఎక్కడమే కష్టం, ఎందుకంటే కింద చిన్న చిన్న రాళ్ళు కానీ చాలా ఎక్కేటప్పుడు చాలా కష్టం అయిపోయింది. చూడండి, రూప్ వే ఉంది అక్కడి నుంచి వెళ్ళి పోవడానికి కూడా. 200 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము వెళ్ళేటప్పుడు వెళ్ళాము, కిందికి వెళ్ళేటప్పుడు మేము రివర్స్లో వెళ్ళాము. చాలామంది అట్లనే అదే వేలో వస్తున్నారు. రండి 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 రండి. ఎక్కడ చాలా కష్టం అనుకున్నా, బట్ ఏంటంటే ఎక్కాను, అమ్మవారి దయ అంతా. మధ్యలో అమ్మవారు ఉన్నారు, చాలామంది అక్కడ మొక్కి వెళ్తున్నారు. అయ్యగారు పూజ కూడా చేస్తున్నారు అక్కడ. ట్యాప్స్ కూడా పెట్టారు వాటర్ తాగడానికి కొండ పైన. చాలా పైనకి వచ్చాము, చూడండి చుట్టూ ఫారెస్ట్ లాగా ఉంది. అందులో అయ్యగారు బొట్టు పెట్టారు అమ్మవారి దగ్గర. చూడండి, ఇంకా పైన కూడా మనకి లైన్ ఉంది. చూడండి, అక్కడ 67, 57 అనే మెట్లు ఉన్నాయి చూసారా. అంటే మెట్లాగా నెంబర్ ఇచ్చేసారు అనమాట, 66 అట్లా అని చెప్పి. బట్ అదే కాదు, ఇంకా అది ఫైనల్ కాదు, ఇంకా ముందుకు ఉన్నాయి. భయపడిపోయారు లైన్లో ఉన్న వాళ్ళు, ఎక్కడ మీద పడుతుందని.
అమ్మవారిని మీరు చూడొచ్చు. తొందరగా అయిపోయింది దర్శనం. కిందికి వెళ్ళేటప్పుడు మేము రూప్ వేలో వెళ్ళాము. 200 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. బట్ దానికి 2-3 అవర్స్ ముందే బుకింగ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ టైం వెళ్ళడం కానీ చాలా బాగా అనిపించింది. మనకి ఫ్రీగా ఫుడ్ పెట్టారు. మీరు ఎంతైనా తినండి కానీ వేస్ట్ మాత్రం చేయొద్దని చెప్పారు వాళ్ళు. కానీ ఫుడ్ మాత్రం బాగుంది, సూపర్ ఉంది. చూడండి చాలామంది ఇక్కడే తింటున్నారు. లైక్ రైస్ అండ్ పప్పు మిక్స్ చేసిలా ఉంది. బట్ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. వాళ్ళది ఫౌండేషన్ అనుకుంటా ఫ్రీగా పెడుతున్నారు. అక్కడి నుంచి మేము ఒక 1-2 అవర్స్ తర్వాత అక్కడి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. అంటే 15 రూపీస్కి. అది భోజనశాల అన్నమాట. ఫస్ట్ మన అక్కడ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. 15 రూపీస్ టికెట్. మీరు చూడండి వెళ్ళినంత మనం ప్లేట్ తీసుకునే దాంట్లో ఆల్రెడీ
పూరి అండ్ కర్రీ పెడతారు. దానిలో మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడికి రైస్ అవన్నీ తీసుకొచ్చి వాళ్ళే మనకి పెడతారు. కానీ అక్కడ కూడా ఒక రూల్ ఏంటి అంటే మీరు ఎంతైనా తిండి కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు అని చెప్పారు అంతే. ఆ పక్కతను కూడా మన ఆంధ్ర వాళ్ళంట, వాళ్ళు విజయవాడ. చూడండి మనకి పప్పు, ఆలుగడ్డ అండ్ పూరి అండ్ రైస్ పెట్టారు. తర్వాత అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము ఇంకా వెళ్ళిపోయాము మా బస్ దగ్గరికి. కానీ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబింగ్.